రైట్. మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్లు చేసుకుంటూ వద్దాం. 11వది రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. చక్రవడ్డీ మీద లెక్క. చక్రవడ్డీ మీద లెక్క. వాట్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? వాట్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్? నేను ఒక ఫ్రెండ్ దగ్గర 24,000 రూపాయలు అప్పు తీసుకున్నాను సార్. 24,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. 2 సంవత్సరాల్లో అప్పు మొత్తం తిరిగిస్తా అన్నాను. అతని డబ్బులు నేను యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి అతనికి నేను ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నాను. అతను సంపాదించిన డబ్బులను నేను నా అవసరానికి ఖర్చు పెట్టుకుంటున్నాను కాబట్టి ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని అన్నాను. ఎక్స్ట్రా ఇస్తాను అని అన్నాను. అప్పుడు నాకేం కావాలి సార్? ఫైనల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ కావాలి. 2 సంవత్సరాల తర్వాత నేను ఆ ఫ్రెండ్కి ఇచ్చే మొత్తం వడ్డీ రూపాయల్లో ఎంత? మొత్తం వడ్డీ రూపాయల్లో ఎంత? నేను తీసుకున్న అప్పెంత? 24,000 రూపాయలు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చేయాలి? 2 సంవత్సరాల తర్వాత ఇచ్చేయాలి. అతని డబ్బులు నేను వాడుకుంటున్నాను కాబట్టి ఎంత వడ్డీ? 10%. ప్రతి 100 రూపాయలకు 10 రూపాయలు ఎక్స్ట్రా. రైట్. సో ఇది చక్రవడ్డీ కాబట్టి నాకు ఫైనల్గా వచ్చిన అమౌంట్లో 10% వేస్తాను. మనకు ఒక కాన్సెప్ట్ తెలుసుంటే చాలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనము కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపీస్లో కావాలి అని అంటే, డబ్బుల రూపంలో కావాలంటే మనము తీసుకున్న అప్పు మీద ఎఫెక్టివ్ శాతము వడ్డీ శాతం వేస్తే చాలు. ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. నాకు చక్రవడ్డీ రూపాయల్లో కావాలి అని అంటే నేను తీసుకున్న అప్పు మీద సంవత్సరానికైతే ఇంత వడ్డీ, 2 సంవత్సరాలకైతే ఇంత వడ్డీ, వడ్డీ శాతం ఎంతుందో అది అసలు మీద గనక పెడితే మనకు చక్రవడ్డీ రూపాయల్లో వస్తుంది. ఈ వడ్డీ శాతం 2 సంవత్సరాలకు ఎంతో చూద్దాం. 100 రూపాయలు ఫస్ట్ తీసుకుంటే 10% వడ్డీ అంటే 100 మీద 10 ఎక్కువ, 110. మళ్ళీ 2వ సంవత్సరం 110 మీద 10%. 110 మీద 10% అంటే 11. 10% అంటే 1/10 ఇంటూ 111. 110 మీద 11 121. అంటే తీసుకున్నప్పుడు 100, 2 సంవత్సరాల తర్వాత ఇచ్చింది 21. అంటే ప్రతి సంవత్సరానికి 10% అయినప్పుడు చక్రవడ్డీలో 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది సార్? ప్రతి సంవత్సరము 10% అవుతే రైట్. చక్రవడ్డీలో 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 21%. 21%. అర్థమైంది కదా సార్? 21%. నేను తీసుకున్న అప్పెంత? 24,000. నేను రైట్ 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత? మొత్తము ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 21. ఏది క్యాల్కులేట్ చేయకండి. ఇక్కడ చూడండి సార్. 1 4s are 4. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 4 ఉండాలి. ఇక్కడ 4 లేదు, ఇక్కడ 4 లేదు, ఇక్కడ 4 లేదు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సపోజ్గా ఒక స్మార్ట్ స్టూడెంట్ తక్కువ రైట్ ఈ సార్ ఇట్లా ఉంటే ఎట్లా సార్ అంటాడు. అందుకే మీకు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. చెప్తాను అది కూడా. ఆప్షన్ ఉంటే ఎట్లా 3 ఎలిమినేట్ చేశారు కదా సార్. ఒక తీసుకున్న అప్పెంత? 24,000. ప్రతి సంవత్సరానికి 10%. అది ఏ వడ్డీ? సాధారణ వడ్డా చక్రవడ్డీయా? చక్రవడ్డీ. అంటే 2 సంవత్సరాలకు టోటల్ వడ్డీ ఎంత ఇస్తాను? 21% ఇస్తాను. 21% ఇస్తాను. 24,000 ఇంటూ 21%. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ కనుక యూజ్ చేస్తే 1 4s are ఎంత? 4. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి. 4 రావాలి కాబట్టి ఎక్కడైతే 4 ఉందో అక్కడ 4. నేను ఇంకొన్ని లాజిక్ కూడా చెప్పాను సార్. ఇక్కడ చూడండి సార్. 21లో 21 అనేది సంయుక్త సంఖ్య. దాని కారణాంకాలు 7 × 3 అంటే ఆన్సర్ 7 తోటి భాగింపబడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ?
ఆన్సర్ 7 తోటి భాగింపబడాలి. నేను అదే మీకు చెప్పింది. ఇంతకుముందు కూడా మనకు క్వశ్చన్లో 7 ఎక్కడో తగిలింది. 7 యొక్క భాజనీయత సూత్రం గనక మనకు తెలిసిపోతే ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 3 అంకెల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ 140 నుంచి 5 తీసేస్తే 135 కాదు, రైట్. 80 నుంచి 6 తీసేస్తే 74 కాదు, 820 నుంచి 4 తీసేస్తే ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 5040. మీరు నా క్లాసు విన్న తర్వాత ఈ లాజిక్లు మీ ఫ్రెండ్కి చెప్పేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా, నువ్వు ఎక్కడైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, ఆ డౌట్ ఎందుకు వచ్చింది కూడా చెప్తాను అనే కాన్ఫిడెన్స్ తోటి మీరు మాట్లాడగలగాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రిన్సిపల్ ఇంటూ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తీసుకున్న అప్పు సంవత్సరానికైతే 10%, 2 సంవత్సరాలకు మొత్తం చక్రవడ్డీ శాతం ఏమవుతుంది? రైట్, 21% అవుతుంది. అది ఎందుకు సార్? మన చక్రవడ్డీలో మొత్తం మీద వడ్డీ పడుతుంది. తీసుకున్న డబ్బేమో 100, సంవత్సరం తర్వాత ఇవ్వాల్సిందేమో 110. 110 మీద 10%, 110 ఇంటూ 10% ఎంత? 121. చూడండి సార్, ఇది ఇంటూ ఇది, రైట్, వచ్చిందే మనకు వడ్డీ. ఇది ఇంటూ ఇది వచ్చిందే మనకు వడ్డీ. అందరికీ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. చాలా జాగ్రత్తగా క్వశ్చన్కి ఆన్సర్ సంపాదించడం కాదు, క్వశ్చన్లో ఏ పద్ధతుల ద్వారా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. 11 అందరికీ క్లియర్ అయింది కదా సార్?